రాజ్యాంగ చరిత్ర. ప్రపంచ రాజ్యాంగాల చరిత్రను పరిశీలించినప్పుడు ఏదైనా నూతనత్వం ఉన్నదా అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగమైన అమెరికా రాజ్యాంగం ఆవిర్భవించి 100 సంవత్సరాలు గడిచినవి. అన్ని రాజ్యాంగాల చరిత్రను పరిశీలిస్తే ప్రధానమైన అంశాలన్నీ ఒకే విధంగా ఉంటాయి. అనగా వివిధ రాజ్యాంగాల మధ్య తేడా ఏదైనా ఉంది అంటే రాజ్యాంగాన్ని ఆ వాస్తవిక పరిస్థితులకు అన్వయించుకున్నప్పుడు లోపాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించుకొని ఆ దేశ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ విధంగా చెప్పాడు. ప్రాచీన కాలంలో లిఖిత రాజ్యాంగాల కంటే కూడా సాంప్రదాయాలకు, ఆచారాలకు ప్రాధాన్యత ఇచ్చినారు. పవిత్ర మత గ్రంథాల సూత్రాలు తరువాతి కాలంలో కీలక పాత్ర పోషించగా రోమన్ శాసనాలు, హమ్మురాబీ శాసనం, కాన్స్టంటైన్ చక్రవర్తి యొక్క శాసనాల క్రోడీకరణ రాజ్యాంగ చరిత్రలో మైలురాళ్ళు. ప్రాచీన కాలంలో రాజ్యాంగతావాదానికి ఆద్యులు గ్రీకులు. రోమన్లు మొదటిసారిగా తమ రాజ్యాంగాన్ని క్రోడీకరించుకోవడం జరిగింది. థియోడోసియస్ క్రీస్తు 438. జపాన్ యొక్క 17 సూత్రాల రాజ్యాంగం ఆసియా ఖండం రాజ్యాంగాల చరిత్రపై ముఖ్యమైన అంశం. మాగ్నా కార్టాలోని 39వ నిబంధన ప్రకారం స్వేచ్ఛాయుత జీవి అయిన ఏ వ్యక్తిని చట్టబద్ధంగా విచారింపకుండా అరెస్టు చేయరాదు, జైలు యందు నిర్బంధింపబడరాదు, శిక్షింపరాదు, అతని ఆస్తిని అనుభవించుటకు నిరాకరింపబడరాదు, ప్రవాసంలోకి పంపరాదు, అతనికి వ్యతిరేకంగా వ్యవహరించరాదు. ఈ అంశం చట్టంచే నిర్ధారింపబడిన పద్ధతిలో తప్ప మరే విధంగానూ వ్యక్తి యొక్క స్వేచ్ఛను, హక్కులను భంగం కలిగించరాదు అనే అంశాన్ని తెలుపుతుంది. రాజ్యాంగాల ఆవిర్భావాన్ని అనుసరించి ప్రధానంగా 5 రకాలుగా వర్గీకరించవచ్చును. 1. పరిణాత్మకమైన రాజ్యాంగం. ఒకానొక ప్రత్యేక కాలంలో కాకుండా కాలక్రమంలో బ్రిటన్లో జరిగిన అనేక పరిణామాల కారణంగా ఆవిర్భవించిన బ్రిటిష్ రాజ్యాంగాన్ని పరిణామాత్మకమైన రాజ్యాంగంగా వర్ణిస్తారు. 2. విప్లవ మూలక రాజ్యాంగం. అమెరికా, రష్యా మరియు ఫ్రాన్స్ల యందు జరిగిన ప్రపంచ చారిత్రక విప్లవాల తదనంతరం ఏర్పడిన రాజ్యాంగాలను విప్లవ మూలక రాజ్యాంగాలుగా వర్ణిస్తారు. 3. ఆమోదిత రాజ్యాంగం. 1946లో ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తుచే రూపొందించబడి ఆమోదించబడిన భారత రాజ్యాంగాన్ని ఆమోదిత రాజ్యాంగంగా పేర్కొన్నారు.